అరే ఇది ఒక పెద్ద విషయమే కాదు. నేను నా గ్రామంలో ఉన్నప్పుడు ఎంతకంటే పెద్ద వింతలని చూపించాను తెలుసా? ఎలా అంటే ఆ తాడు ఒక పర్వతం నుండి ఇంకో పర్వతం వరకు కడతారు. అలాగా? అయితే ఇప్పుడు చేసి చూపించి చూద్దాం. శివా నన్ను కాపాడు, నన్ను కాపాడు. ఈ తాడు సరిగ్గా లేదు. సరే సరే లడ్డు సింగ్ సార్. రేవా, ఆది, యూడి వెంటనే నేషనల్ హైవే దగ్గరికి రండి. లడ్డు సింగ్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు. అక్కడేదో భయంకరమైన టెర్రరిస్ట్ ని పట్టుకున్నారట. వాడి పేరు భూకా సింగ్ అట. హలో కమిషనర్ సార్, నేను భూకా సింగ్ని పట్టుకున్నాను. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. అటెన్షన్, కమిషనర్ గారి ఆర్డర్ అయ్యా. గోడల్లాగా అలాగే నిలబడి ఉండాలి. కమిషనర్ సార్ వచ్చేదాకా ఎవ్వరు ఇక్కడి నుంచి కదలడానికి వెళ్ళలేదు, అంతే. లడ్డు సింగ్ సార్, నాకు చాలా ఆకలిగా ఉంది. కుదిరితే చపాతీని తీసుకురండి, అది నాకు చాలు. వేరే ఏదైనా తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. జైల్లో నీకు తినడానికి అది కూడా దొరకదు. వాళ్ళు పెట్టేదేదో తినాలి, అంతే. అలాగే లడ్డు సింగ్ సార్, కమిషనర్ సార్ వచ్చేంత వరకు మనం కాసేపు ఎంజాయ్ చేద్దామా? పాటుగా చూద్దాం. ఏంటయ్యా నిలబడి అలా తమాషా చూస్తున్నావు? భూకా సింగ్ నన్ను అక్కడ ఊతికారేస్తున్నాడు, మీరందరూ అలాగే నిలబడ్డారేంటి? నన్ను ఎందుకని కాపాడటం లేదు? కమిషనర్ గారు వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలం సార్. ఇది కమిషనర్ గారి ఆర్డర్ సార్. అరే ఎవరో ఒకరు నన్ను కాపాడండి అయ్యా. సారీ సార్, మేము ఇలాగే నిలబడి ఉంటాం. ఇది కమిషనర్ గారి ఆర్డర్ సార్. వచ్చేసాడు, నా శివ వచ్చేసాడు. ఇలా చూడు చిన్న పిల్లడా, మేము టైం పాస్ చేస్తున్నాం, మధ్యలో దూరకు. ఏ భూకా సింగ్, పిల్లాడని మాత్రం చెప్పక. శివ, నువ్వు మాట్లాడాలన్న అవసరం లేదు, నేనే వెళ్ళి చెప్తాను వాడికి. శివ, శివరా వాడి పేరు. శివ, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను వీడికి ఫైటింగ్ ఎలా చేయాలని నేర్పుతానులే. లడ్డు సింగ్ సార్, ఇప్పుడంతా మన కంట్రోల్లోనే ఉంది. శివ, ఎవ్రీథింగ్ ఈస్ అండర్ కంట్రోల్.
అలాగైతే నువ్వు నాతో పాటు కాసుకుంటావా చిన్నపిల్లడా? ఓకే, నేను రెడీ. ఆయన చెప్పింది వినపడలేదా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నేను ఖచ్చితంగా నీకోసం మళ్ళీ తిరిగి వస్తాను. ఖచ్చితంగా తిరిగి వస్తాను. బాయ్. బలూన్ మ్యాన్, నేనే బుక్క సింగ్. వెంటనే నాకు చపాతీ కావాలి, ఎందుకంటే నాకు కొలెస్ట్రాల్ ఇష్టం ఉండదు. పోలీస్ స్టేషన్ నుంచి నేను బయటికి తీసుకువెళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నావు? మర్యాదగా ఫోన్ నా చేతికి ఇవ్వు. ఇంకేం కాదు, ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్ళడానికి ప్లాన్ వెతుకుతున్నాను. ఫోన్ పెట్టుకోండి, కాల్ ఇస్తే మాత్రం నాకు ఇవ్వండి. రండి రండి, ఈ హెయిర్ బెలూన్ లో ఎవరు ఫ్రీ రైడ్ చేయాలనుకుంటున్నారో అందరూ రండి రండి. నాకు చిన్న అనుమానం, నీ బలూన్ లో కూర్చుంటే ఖచ్చితంగా పైకి ఎగురుతామా? ఒకవేళ అలా పైకి వెళ్ళి కిందకి దిగకపోతే అప్పుడు మేమేం చెయ్యాలి? కిందకి రావడానికి గ్యారంటీ ఇస్తావా? ఖచ్చితంగా కిందికి వస్తుంది. కావాలంటే చూడండి, అంత సిద్ధంగా ఉంది. దీన్ని తాడుతో కట్టి పెట్టుండాం. మేము ఎంతవరకు తాడు వదులుతామో అంతవరకే ఈ బాస్కెట్ పైకి వెళ్తుంది. మీరు చూశారు కదా, ఇప్పుడు నేను 20 అడుగులు మాత్రమే పైకి వదిలాను. ఈ తాడు 100 అడుగుల వరకు పైకి వదలొచ్చు. ఎవరు ఎంత పైకి వెళ్ళాలనుకుంటారో వారిని మాత్రం అంత పైకి వదులుతాను. మేము కూర్చుంటాం. చాలా మంచిది పిల్లలు. ఇంకా ఎవరైనా ధైర్యస్తులు ఉన్నారా? హలో, ఏంటి? ఎందుకని పైకి చూడాలా ఏంటి? లడ్డూ సింగ్, మూకా సింగ్ ని మర్యాదగా వదిలిపెట్టు, లేదంటే ఒక్కో బెలూన్ ఎలా పేలుతుందో నువ్వే చూడు. నీకోసం శాంపుల్. శివ, దిగులు పడుకురేవా, ఇదిగో నేను వచ్చేస్తున్నాను. లడ్డూ సింగ్, ఆ పిల్లవాడు ఎవరు? బెలూన్స్ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. వాడు అక్కడికి వెళ్ళకూడదని వెంటనే చెప్పు, లేదంటే 1, 2 కాదు, అన్ని బెలూన్స్ ని పేల్చేస్తాను. శివ, కిందికి వచ్చేయ్. శివ, బలూన్లన్నీ పగిలిపోతాయి. ఆది, యుడి, రేవా, ఒక బాస్కెట్ ని ఇంకొక బాస్కెట్ తో కట్టడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మిగతా వాళ్ళకి కూడా చెప్పు. మనం ఇప్పుడు వెంటనే కిందకి వెళ్ళాలి.